సమస్యను బేరీజు వేసుకోండి. 10 ఏళ్ల విధ్వంసం నష్టానికి దారితీసిందన్న సీఎం రేవంత్ ఓర్వలేకే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. దళిత, గిరిజన, బీసీలకు ఇందిరమ్మ ఇళ్లు అందటం లేదా అని ప్రశ్న. రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు. ఎవరు ఆ విధంగా మాట్లాడినా ఖచ్చితంగా ఖండిస్తామన్న మినిస్టర్. బెదిరింపులకు గురవుతున్న తమ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే రాజ్ అలా మాట్లాడారని కామెంట్. సీఎం రేవంత్ వద్దకు జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ. ఎమ్మెల్యే సంజయ్, స్థానిక హస్తం నేతల మధ్య విభేదాలు. నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందని మంత్రి అడ్లూరి దగ్గర మొరపెట్టుకున్న నేతలు. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ తీసుకున్న మంత్రి అడ్లూరి. హైదరాబాద్ బయలుదేరిన 70 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి. సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న మినిస్టర్. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. రేవంత్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు. దళిత బంధు కింద 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్. గురుకులాల్లో మరణ మృదంగం మోగుతోందని ఆరోపణ. కూటమి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోయింది. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోందన్న బుగ్గన. రైతుల్లో తీవ్ర అసంతృప్తి పెరగటంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శ. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ సిఐఎస్ఎఫ్ అధికారి హల్చల్. తాను సిఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానని బురిడీ కొట్టిస్తున్న బాలకృష్ణ. పెళ్లి పేరుతో ఇప్పటివరకు 67 మంది మహిళల్ని మోసం చేసిన నిందితుడు. మ్యాట్రిమోనీ సైట్లలో పోలీస్ అధికారుల వేషంతో యువతలకు వల. శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణ అరెస్ట్. కరీంనగర్ జిల్లాలో అక్రమ గ్రానైట్ బ్లాక్ దందాపై పోలీసుల కొరడ. తనిఖీలు చేపట్టిన ట్రైనీ ఐపీఎస్ సునీల్. ఒకే రోజు 20కి పైగా వాహనాలను పట్టుకున్న అధికారులు. కాకినాడ కలెక్టరేట్ దగ్గర చేనేతల ఆత్మగౌరవ దీక్ష. సహకార సంఘాల వద్ద ఉన్న నిల్వలను ఆప్కో కొనుగోలు చేయాలని కార్మికుల డిమాండ్. ముడి సరుకు ఇచ్చి పని కల్పించాలని ఆందోళన. ఆందోళనలో నిజామాబాద్ జిల్లా మక్క రైతులు. పంట కోత పూర్తయి 4 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని ఫైర్. పంట అమ్ముకునే అవకాశం లేక రోడ్లపై నిల్వ చేయాల్సి వస్తోందని ఆవేదన. వేసవి రద్దీ దృష్ట్యా దర్శన విధానంలో మార్పులు చేసే యోచనలో టీటీడీ. మే 1 నుంచి జూలై 15 వరకు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లు క్యాన్సిల్. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతి. ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్లో మోడీ పర్యటన. ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ను సమీక్షించిన ప్రధాని. కాసేపట్లో ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ను ప్రారంభించనున్న పీఎం. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,53,930. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,41,000.